ఆ ప్రాంతంలో భూములకు విలువ ఉంటుంది. ఇరిగేషన్ వస్తే ఆ ప్రాంతంలో ఆ భూమికి విలువ పెరుగుతుంది. ఎక్కడైనా ఒక ఇండస్ట్రీ వచ్చినా, ఒక రోడ్డు వచ్చినా, ఆ రోడ్డు వల్ల ఆ ప్రాంతంలో ఒక నమ్మకం, ఒక ఆశ, దానికి భూమికి విలువ పెరిగే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు ఇక్కడుండే రైతాంగం 1 ఎకరా అమ్మి హైదరాబాద్లో 4 ఎకరాలు 5 ఎకరాలు కొనేవారు. ఇప్పుడు హైదరాబాద్లో 1 ఎకరా అమ్మితే ఇక్కడ 100 ఎకరాలు కొనే పరిస్థితికి వచ్చారు. ఎవరికి కారణం దీనికి? టోటల్గా చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడంటే, అమరావతిని మీరు ఒక రియల్ ఎస్టేట్ వెంచర్గా చేయకపోవడం వల్ల ఏం జరిగిందంటే, ఇక్కడ భూముల రేట్లు పడిపోయినాయి. ఈ భూముల రేట్లు అనేవి తెలంగాణతో, మరి ముఖ్యంగా హైదరాబాద్తో పోలిస్తే చాలా తక్కువైపోయినాయి. ఒకప్పుడు ఇక్కడ రేట్లు చాలా ఎక్కువ ఉండి అక్కడ రేట్లు తక్కువ ఉండేవి. అక్కడ ఈ రోజున బాగా ఆకాశానికి ఎక్కి, అది కూడా నా యొక్క హైటెక్ సిటీ యొక్క ఒకనొక మేధస్సుతో, ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ మేధస్సుతో నేను హైటెక్ సిటీ చుట్టూ తయారు చేసిన ఒకనొక రియల్ వెంచర్ వ్యాపార ఆ దృక్కోణంలో నుంచి ఎన్నో కొత్త వెంచర్లు పుట్టి ఎందరో కోటీశ్వరులు తయారయ్యి 10 లక్షలు కూడా పలకంది, ఈరోజు 10 కోట్లకు అయింది. అది నా యొక్క రియల్ వెంచర్ కెపాసిటీ మజాక. అలాంటి దాన్ని నేను ఇక్కడ తీసుకొచ్చి అమరావతిలో పెద్ద రియల్ వెంచర్ని తయారు చేద్దామని ప్రయత్నం చేశాను. ఎందరో రైతుల నుంచి ఈ విధంగా భూముల్ని సేకరించి, చాలా చాకచక్యంగా, చాలా తెలివిగా ఆ భూముల్ని సేకరించి నేను ఈ విధంగా రియల్ వెంచర్ తయారు చేశాను అని ఈయన అంటాడు. ఈ రియల్ వెంచర్ ఆయన తయారు చేసిందే యాజిటీజ్గా ఉండుంటే ఈ పాటికి 10 లక్షల నుంచి 15 లక్షలు విలువైన ఒకనొక స్థలము 4, 5, 50 కోట్ల వరకు కూడా పోయి ఉండేది అని చెప్పేసి మామూలుగా ఈయన చెప్పిన బేసిక్ లైన్ యొక్క ఒక సారాంశం. అయితే మేము ఈ మధ్య కృష్ణాయపాలెం పోయాము. ఈ యొక్క CRDA ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో, ఈ కార్యక్రమంలో మాకు ఒక దళిత సోదరుడు ఎదురయ్యాడు. ఆయన పేరు కిషోర్ అనుకుంటా. ఆయన ఏమంటాడంటే, ఓవరాల్గా ఇట్లా మా దగ్గర నుంచి వీళ్ళు అసైన్ భూములు ఒక 20,000 ఎకరాలని 10 నుంచి 15 లక్షల వరకు మమ్మల్ని నమ్మబలిగించి మా దగ్గర నుంచి దోచేసుకున్నారండి. ఫైనల్గా వాళ్ళు ఏం చేశారంటే, మాకు ఇస్తానన్న ప్యాకేజీ 500 గజాలు అయితే ఏది 15 లక్షలకి కొనుక్కున్న తర్వాత కూడా 500 గజాలని మళ్ళీ ప్యాకేజ్ ఒకటి మాకు చెప్పారండి. ఫైనల్గా మా దగ్గర 15 లక్షల వరకు మాకిచ్చి దొబ్బేసిన ఆ ఎకరాన్ని 4 నుంచి 5 కోట్లకి వాళ్ళు అమ్ముకునే యత్నం చేయడంతో పాటు మాకు 500 గజాలు ఇవ్వడాన్ని 1200 గజాలకి ప్యాకేజ్ పెంచుకున్నారండి. ఈ చెప్పిన సోకాల్డ్ రియల్ ఎస్టేట్ వెంచర్ యొక్క వ్యవహార సరళి ఇది. ఈయనకి తెలిసిన డెవలప్మెంట్ ఇది. ఏం డెవలప్మెంట్ అంటే, నేను అక్కడెక్కడో హైటెక్ సిటీని, అనామకమైన హైటెక్ సిటీని, దానికి ఎలాంటి ఇది లేని హైటెక్ సిటీని, అంటే దాని హైటెక్ సిటీ డెవలప్మెంట్ అంటే అది ఒక వెంచర్ లాగా డెవలప్ చేయొచ్చు అబ్బా. దానిలో ఇప్పుడు ఎవడు వచ్చి అడ్డుకోడు. అదేమి రాజధాని కాదు, లేకపోతే ఇంకేది కాదు. ప్రజల మనోభావాలతో దానికి సంబంధం ఉండదు. కానీ ఇక్కడ ఏంటి, అమరావతిలో రాజధాని అది ప్రజల మనోభావాలు, ఆ 19, 20, 20, 29 ఆ గ్రామాల మనోభావాలు కాదు, రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల యొక్క మనోభావాలు దానిలో ఉండాలి. మరి ఈయన ఇంత చేసేసాడు కదా, దీన్ని మరో హైటెక్ సిటీగా తయారు చేసేద్దామని అభూత కల్పన తయారు చేసి అక్కడ సరిగ్గా బిల్డింగ్లు నిలబడలేవు, అక్కడ సరిగ్గా ఏది అక్కడ ఒక రాజధాని కళ కనిపించింది మనకు అమరావతిలో. అనొచ్చో అని కూడా తెలియదు. కానీ ఒక రాజధాని అనేదంటే దానికి ఉన్న కనెక్టివ్ లెవెల్స్, దానికి ఉన్న దర్పము, కింద స్థాయిలు, ఇవన్నీ పనిచేసి మనం అవునన్నా కాదన్నా ఒక ప్రాంతం రాజధాని అయిపోద్ది. దాన్ని ఎవ్వడు ఆపలేడు. ఇప్పుడు హైదరాబాద్ని ఒకటి తయారు చేస్తే రాజధాని కాలా, దానంతటా తయారైంది. అది ఒక డక్కన్ పీఠభూమి మీద ఉండడము, ఆ ప్రాంతం అంతా ఎక్కడైనా బిల్డింగ్లు కట్టినా కానీ చాలా అద్భుతంగా నిలబడ్డము. సరే, ఇప్పుడంటే చెరువులు, 1000 సరస్సుల నగరం హైదరాబాదు, చెరువులన్నింటినీ కమ్మేసి ఇప్పుడు సిటీ చెరువుల్లో ఉంది అన్న ఒక అభిప్రాయం ఉంది, కాదంటల్లా. కానీ దాన్ని ఒకడొచ్చి తయారు చేయాల. సరే, గోల్కొండ కావచ్చు, లేకపోతే నిజాములు కావచ్చు, అక్కడి నుంచి పరిపాలించి ఉంటారు. కానీ దాని సాయలు, దాని నైసర్గిక స్వరూపము అనేది ఖచ్చితంగా దానంతట అది ఏర్పడింది. ఒకడొచ్చి పలానా దగ్గర భూముల్ని రెడీ చేసి ఆ గ్రాఫిక్స్ తీసుకుపోయి సింగపూర్లో తయారు చేసి వాళ్ళు కూడా ఒక పెద్ద
ఒక స్కామ్కి తెరలేపి ఈ రోజున వందల వేల కోట్ల రూపాయల యొక్క అవినీతి ఏరులై పారి ఒక నారాయణ అక్కడ పోయి మేము అమరావతిలో అడిగితే ఒక నారాయణ పేరు చెప్తారు, ఒక పతిపాటి పుల్లారావు పేరు చెప్తారు, ఆ తర్వాత చంద్రబాబు పేరు చెప్తారు. చంద్రబాబు ఈ రోజున స్టే తెచ్చుకొని ఈరోజు నీరసంగా కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆయన స్కామ్ చేశాడు కాబట్టి, ఆయన ఒక రియల్ వెంచర్ చేశాడు కాబట్టి. ఇంకోటి ఉంటుంది, ఒక రాజధాని అనే దానికి ఇంకో ప్రాంతంలో ఇంకొక వ్యవహారం ఉంటుంది. రాజధానికి మీరు మొన్న ఈ మధ్య కరోనా వచ్చినప్పుడు మీకు చెప్తానండి, చాలామంది ఊళ్ళకి వెళ్ళిపోయారు. ఊళ్ళకి వెళ్ళిపోయిన సమయంలో అక్కడ ఒక పాట బయటకు వచ్చింది, హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతుందంటే మేము రమ్మనలేదు, ఆ తర్వాత మీరు పోతుంటే బాధపడేది ఏం లేదు, మీరు ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు, మాకైతే సంబంధం లేదు. రాజధానికి ఉండాల్సిన మానసిక, మనం ఇంతకుముందు నైసర్గిక స్వరూపం గురించి మాట్లాడుకున్నాం, మానసిక స్థితి అలా ఉండాలి. అది లేదు ఇక్కడ అమరావతిలో 24 గంటలు మేము ఒక రైతును కలిస్తే ఉండవాచాలు కానీ జగన్మోహన్ రెడ్డి మాట తప్పాడు, తొక్కలోదేమో అసెంబ్లీలో ఉన్నప్పుడు నాకు అభ్యంతరం లేదన్నాడు, బయటకు వచ్చాడు, లేదు ఇక్కడ నాకు అభ్యంతరం ఉంది, ఇక్కడ నేను రాజధాని కట్టలేదన్నాడు. ఈరోజు మా పరిస్థితి ₹1 కోటి యొక్క స్థలము 4 కోట్లు పోయేది, ఈ రోజున మా పరిస్థితి 10 లక్షలు కూడా లేదు. అంటే ఒక రైతు వాడి యొక్క భూమి వాడి ఎదుగుదల ఇదేనా రాజధాని అంటే? ఏం మాట్లాడుతాడో ఈయనకి అర్థం కాదు, పాడు లేదు. ఆయన అనుకున్నాడు, ఒక ట్రైల్ వేసాడు హైటెక్ సిటీలో, అది హిట్ అయింది కాదంటల్లా. సంపద సృష్టి అనేది ఆ చుట్టుపక్కల జరిగింది, అది వేరు, రాజధాని వేరు. రాజధాని అనేది కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి, దానికి కనెక్టివిటీ ఉండాలా. ఇప్పుడు వైజాగ్ ఉంది, వైజాగ్ అయితే అదేందో రైలు, రోడ్డు, నావల్, ఫ్లైట్, ఇన్ని కనెక్టివిటీస్ ఉంటాయి దానికి అందుబాటులో. మనం తయారు చేయక్కర్లా, అదే తయారై కూర్చున్న ఒకనొక క్యాపిటల్ హోదాతో కలిగి ఉంది అది. ఈరోజు అమరావతిని అలా తయారు చేయాలంటే ఇక్కడ భూములు సహకరించాలా, దానితో ఈ ప్రైవేట్ భూముల ఈ రోజున అసైన్ భూములు అనే ఒక పెద్ద గొడవ, కోర్టు కేసులు ఎందుకైనాయి? ఒకళ్ళు లాక్కున్నావు కాబట్టి. ఇదే మంగళగిరిలో 45,000 ఎకరాలు ఫ్రీగా ప్రభుత్వానికి ఉన్నాయి అన్నప్పుడు నువ్వు దాన్ని ఎందుకు దృష్టి పెట్టలేదు? అక్కడ ఎందుకు రాజధాని నిర్మాణం చేయలేదు? ఎవడన్నా నిన్ను వచ్చి అడిగేవాడా? ఈరోజు ఎన్ని కేసులు అక్కడ? ఈరోజు 50,000 మందికి రాజధానిలో ఇళ్ల పట్టాలు ఇస్తే ఆ వెంకటకృష్ణ అంటాడు, వాడమ్మ అసలు వాడు ఎవడో ఏంటో అర్థం కావట్లా, వాళ్ళందరినీ మేము పీకేస్తామంటారు, వాళ్ళందరినీ లాగేస్తామంటారు. అసలు ఇలాంటిది ఒక ప్రభుత్వ వ్యవహారంలో, ఒక ప్రభుత్వ భూమిలో జరుగుంటే రాజధాని నిర్మాణం అనేది ఈ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర రైతుల దగ్గర తీసుకొచ్చి దాన్ని ఒక రియల్ వెంచర్గా నువ్వు కానీ చిత్రీకరించకుండా ఉంటే ఈ పాటికి పరిస్థితి ఉండేది కాదు కదా. ఒకవేళ నువ్వు అన్నావు ఇందాక ఏదో అంటున్నావు, ఒక పరిశ్రమ తెచ్చి ఒక రైలు రోడ్డు కనెక్టివిటీని తీసుకొచ్చి ఒక ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసి 5 ఏళ్లలో నువ్వు ఎందుకు సావలేదట? 5 ఏళ్లలో సచ్చి ఉండొచ్చు కదా, ఇవన్నీ చేసి సచ్చి ఉండొచ్చు కదా. రాజధాని లేదు. ఇప్పుడు సచివాలయాన్ని ఇదే హైదరాబాద్లో ఎవరు కేసీఆర్ ఎట్టగట్టాడు 610 కోట్లు, నువ్వు 800-900 కోట్లతో తాత్కాలిక సచివాలయం పెచ్చులుడిపోయేటట్టు గోడలు దాని మీద పడేటట్టు కట్టావు. అది ఎవడి పాపం అది? అంటే రాజధాని తయారు చేయాల్సిన చిత్తశుద్ధి నీకు లేదు. నీ గేమ్ అంతా ఒక ల్యాండ్ గేమ్, మైండ్ గేమ్. అదంతా ఏంటంటే అనౌన్స్ చేయకముందే ఇక్కడ రాజధాని ఫిక్స్ చేసుకోవడం, ఆ తర్వాత ఆళ్ళవి వీళ్ళవి భూములు లాగేసుకోవడం, ఆ తర్వాత నీ బినామీలకి 100 ఎకరాలని పంచిపెట్టుకోవడం, వాటిని ల్యాండ్ బ్యాంక్ తయారు చేసుకోవడం, అప్పుడు రాజధాని ప్రకటించుకోవడం, ఆ ప్రకటించుకున్న రాజధానిని ఇష్టం వచ్చినట్టుగా ఆ భూములు అమ్ముకోవడం, ప్యాకేజీలు పంచుకోవడం, ఇది కదా నువ్వు తయారు చేసింది. అందుకే కదా నువ్వు ఓడిపోయింది. అందుకే కదా మంగళగిరిలో నీ కొడుకు, సరే పక్కన పెట్టవా, వీడు ఎవడో అనామకుడో అనుకుందాం, వాడు గెలవాల. ఇంకోటి తాటికొండ, అక్కడ అది రాజధాని ప్రాంతమే, అది గెలవాల. మరి ఇంకా నువ్వు సాధించింది ఏంది? ఈ వ్యాఖ్యానం ఏంది? నీ మేధస్సు ఎక్కడికి పోయింది, రియల్ మేధస్సు? మరి ఎందుకు నువ్వు ఓడిపోయావు? వీటన్నిటికీ సమాధానం తెలుసుకొని మీరు మాట్లాడితే బాగుంటుంది సార్. చంద్రబాబు గారు నమస్తే, ధన్యవాదాలతో సెలవు.